షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. మియాపూర్ చౌరస్తా నరేన్ గార్డెన్లో జరుగుతున్న సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైత్పర్ అందిస్తారు. లివిల్, షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? నరేన్ గార్డెన్స్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయి ఇప్పటికే స్థానికంగా ఉన్న మాజీ కార్పొరేటర్లతో పాటు ప్రజాప్రతినిధులంతా కూడా చేరుకున్నారు. ఖచ్చితంగా షేర్లింగంపల్లిలో అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కేవలం కొంతమంది మాత్రమే ఈ సమావేశానికి హాజరవుతారని మొదటి చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సాహంగా మారారు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గత 20 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా అస్తవ్యస్తం కావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకపోవడంతో ఇవాళ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ రావాలి, సారే రావాలి, కారే గెలవాలి, ఖచ్చితంగా గత 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏమైందో కూడా ఇవాళ ప్రధానంగా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగడతాం, ఖచ్చితంగా 20 నెలల ఈ కాంగ్రెస్ పాలన మోసానికి పరాకాష్ఠలు చేరాయి. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలన్నింటినీ వివరించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ గారు రానున్నారు. ఏదైతే హైడ్రా విషయంలో కూడా పూర్తిగా పేదలను కూల్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి మారబైన రవి ఇక్కడ స్థానిక లీడర్ ఉన్నారు. చెప్పండి అన్న, ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? ముఖ్య కార్యకర్త సమావేశంలో ఏమేమి మాట్లాడున్నారు? మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించి చెప్పండి అన్న. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎప్పుడు ప్రారంభం కానుంది? ఈ కార్యకర్తలంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానున్నట్టు కూడా చెప్తుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియర్ బై చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 20 నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. కాంగ్రెస్ పాలనలో అగమ్య గోచరంగా పాలన కొనసాగిస్తుంది. ఇక్కడ పూర్తిగా అరకపూడి గాంధీ బీఆర్ఎస్ శ్రేణులపైన కావచ్చు, బీఆర్ఎస్ ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టడాన్ని పూర్తిగా వీరంతా కూడా చెప్తున్న వారంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక తరలివచ్చినట్టు చెప్తున్నారు. ఇవాళ షేర్లింగంపల్లిలో ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది. ఇప్పటికే అరకపూడి గాంధీ పైన ఖచ్చితంగా అనర్థ వేటు పడుతుంది. ఆ అనర్థ వేటు పడడంతో ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా గెలుస్తుందంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉండే, 20 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా తయారైంది అనడానికి ఇవాళ ఈ షేర్లింగంపల్లి మీటింగే ఇలా ప్రత్యేక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఇవాళ జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ కూడా పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారని చూసి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున తండోపతండాలుగా ర్యాలీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 20 నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా అస్తవ్యస్తం కావడమే నిదర్శనంగా చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ మోసపూరిత హామీలతో వారంతా కూడా మోసపోయాము, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 20 నెలల పాలనలో పూర్తిగా ప్రజలంతా కూడా అరిగోసపడుతున్నారు. వాళ్ళ అరకపూడి గాంధీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిండు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి ఇప్పుడు ఉన్న హామీలను అమలు చేయట్లేదని చెప్పేసి కూడా వారంతా కూడా తప్పుపడుతున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఇక్కడికంతా కూడా కేవలం ముఖ్య కార్యకర్తల సమావేశం అని చెప్పేసి మీటింగ్ పెట్టుకుంటే ఇవాళ బీఆర్ఎస్ అంతా కూడా తల్లి రావడం ఖచ్చితంగా ఇది ఒక సక్సెస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ చిన్న చితక తేడా అనకుండా పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చారు. ఆటో కార్మికులు కూడా ఆటో డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున వారి ఆటోలతో ఇక్కడికి అంతా వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ షేర్లింగంపల్లి ముఖ్య కార్యకర్తల సమావేశం అనేది ఒక పెద్ద ఎత్తున కొనసాగుతుంది. చాలా మంది ర్యాలీగా వివిధ రూపాల్లో ఇక్కడ చేరుకుంటున్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలన ఏం మోసపోయినాము, ఏం గోసపడుతున్నాం అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు. కేసీఆర్ వస్తే ఏ విధంగా ఉంటుంది,